2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చే ఆలోచన ఏంటి అంటే, నేను పెట్టిన దానికి డబల్ రావాలి నాకు అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించే వాళ్ళకి మీరు ఈరోజు ఈ ఎపిసోడ్లో అలాంటి ఆప్షన్ ఏమన్నా చెప్తారా? చాలా సంవత్సరాల క్రితం లిటరల్గా లైక్ వెన్ ఐ వాజ్ అ కిడ్, ఆ టైంలో ఒక తెలుగు సినిమా చూసా. అంటే అదొక బ్లాక్ అండ్ వైట్ మూవీ, పాతాళ భైరవి. అందులో ఎస్వి రంగారావు గారు, ఐ బిలీవ్. సో ఆయన నెగిటివ్ క్యారెక్టర్ అనమాట. సో సాహసం చేయరా డింబక అంటారనమాట. చాలా బాగా చెప్తారు ఆ డైలాగ్. నిజంగా అది ఇప్పటిదాకా ఇట్స్ రిజిస్టర్డ్ ఇన్ ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ వ్యూవర్స్ మైండ్. ఈరోజు కూడా లేటెస్ట్ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఆ మూవీ చూసారంటే దిల్ డెఫినెట్లీ రిమెంబర్ ఇట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్. ఎందుకు ఈ మాట చెప్పానంటే, సాహసం చేయకపోతే లైఫ్లో ఏది దొరకదు. అంటే మీరు రిస్క్ ఉంది అని చెప్పి భయపడితే మాత్రం మీరు కోట్లాధికారి అవ్వలేరు. ఓకేనా? అండ్ అట్ ద సేమ్ టైం నేను మీ అందరినీ కూడా రిస్క్ తీసుకొని దూకండి అని చెప్పి కూడా నేను చెప్పట్లా. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వన్ ఇండివిజువల్స్ ఓన్ డెసిషన్. నేను ఈ రిస్క్ తీసుకోవాలా వద్దా? ఎందుకంటే నేను దీని గురించే మాట్లాడుతున్నాను, కానీ అసలు దీనివల్ల మీకు లాభం ఏంటి అది నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు లాభం ఏంటంటే, మీరు రూపాయి పెడతారా, ₹1,00,000 పెడతారా, మీ ఇష్టం. నేను రికమెండేషన్ ఇవ్వను. ఐఎమ్ జస్ట్ ఎడ్యుకేటింగ్ యూ. మిమ్మల్ని నేర్చుకోవడానికి ఆ మోటివేషన్ కావాలి అంటే, ఐడియాస్ కావాలి అంటే నేను మీకు ఇస్తున్నాను. ఓన్లీ నేర్చుకోండి. దాని తర్వాత మీరు నిర్ణయించండి ఏం చేయాలి. ఎందుకంటే మీరు ఒక ₹1,00,000 పెట్టేసి లేదా ఒక ₹10,000 పెట్టేసి ఒక సంవత్సరం లోపు డబల్ అవ్వాలి అంటే రిస్కీ ఫ్యాక్టర్. బట్ రిస్క్ని తగ్గించుకుంటూ, అలాగే రిస్క్ని మిటిగేట్ చేసుకుంటూ, ప్రాఫిట్ని మ్యాక్సిమైజ్ చేసుకునే ఐడియా చెప్తా. ఓకేనా? అంటే మీరు ఒక సంవత్సరం లోపే మీరు పెట్టిన పెట్టుబడికి కనీసం 90% పైన మీకు రిటర్న్ రావాలి. అది మన లక్ష్యం. అయితే లక్ష్యం అయితే బాగానే ఉంది, కానీ ఇందులో రిస్క్ అయితే ఏదైతే ఇన్వాల్వ్డ్ ఉంటుందో దానికి ఒక మనము బ్రేక్ అనేది మనం అప్లై చేయొచ్చు. ఎప్పుడు అప్లై చేయాలి అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే మనకు తగ్గాలి, ఓకే, ఎక్కడైతే మనం నెగ్గాలి అని చెప్పే దానికైతే మనం ఎక్సిలేటర్ నొక్కేస్తున్నాం. కానీ ఎక్కడ తగ్గాలి అన్న విషయం మీరు తెలుసుకున్నారనుకోండి, అది మీరు నేర్చుకుంటేనే వస్తుంది. ఎందుకంటే మీ దగ్గర కంప్లీట్ నాలెడ్జ్ లేకపోతే మీరు ఇరుక్కుంటారు. బికాస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సచ్ అ థింగ్. అభిమన్యుడు వెళ్ళి చక్రవ్యూహంలో ఇరుక్కున్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఎందుకంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు అభిమన్యుడు సగం స్టోరీని వినగలుగుతాడు. తల్లి పడుకోగానే పిల్లోడు కూడా కడుపులో పడుకుంటారు. కాబట్టి ఆ స్టోరీ పూర్తిగా వినండి. నేను చెప్పడానికి అర్థం ఏంటంటే, మీరు పూర్తిగా నేర్చుకోండి. సగం నాలెడ్జ్ ఎఫెక్ట్స్ అబ్సల్యూట్లీ హాఫ్ నాలెడ్జ్ ఇస్ వర్స్ దెన్ ఇగ్నోరెన్స్ అనమాట. సో ఇంప్లిమెంట్ దాట్. పూర్తి నాలెడ్జ్ నేర్చుకోండి. పూర్తి నాలెడ్జ్ అంటే ఎన్ని రోజులు నేర్చుకోవాలి సార్? నేను ఒకటే మాట చెప్తాను. మీ దగ్గర నెల టైం ఉందా, ఒక రోజుతోనే టైం ఉందా, నా దగ్గర రండి, నేను మీకు నేర్పిస్తాను. దట్స్ అ వెరీ ఈజీ థింగ్. మీకు దీనికి గ్రాడ్యుయేషన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆర్ మీరు స్కూల్ కూడా వెళ్ళారా లేదా, జస్ట్ మీకు స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో మీకు వస్తే యూ విల్ బీ ది బెస్ట్ ఇన్వెస్టర్. సో నేనే చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెట్టబోతున్నాను. ఇది రికమెండేషన్ కానే కాదు. ఒక ఎగ్జాంపుల్ ఎవరంటే, మన ఇండియాలో ఒక నేషనల్ డైలీ ఏదైతే న్యూస్ పేపర్ ఉందో, వాళ్ళు కొన్ని సెక్టర్స్లో కొన్ని స్టాక్స్ అనేది వాళ్ళు ఐడియాస్ ఇచ్చారు. రికమెండేషన్ వాళ్ళు కూడా ఇవ్వట్లా, ఐడియాస్ ఇచ్చారు. మీరు మీ ప్రకారంగా హోంవర్క్ చేసుకొని ప్రిఫర్ చేయాలా వద్దా? సరే, ప్రిఫర్ చేయాలి అంటే దేన్ని చూసుకొని చేయాలి, ఎక్కడ చూసుకోవాలి, రెఫరెన్స్ టూల్ ఏముంటుంది, నాకు కొంచెం ఐడియా ఇవ్వండి. సో ఈ మొత్తం 5 నుంచి 10 నిమిషాల మధ్యలో మీకు ఆ కంప్లీట్ ఫుల్ ఐడియా అనేది క్లారిటీతో సహా ఇస్తా. మీరు అది నేర్చుకున్న తర్వాత ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది నన్ను అడగండి. ఓకేనా? నా ఎస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది నేషనల్ డైలీ వాళ్ళది వెబ్సైట్ అనమాట. ఇందులో మనం చూసుకుంటే వీళ్ళు ఏం చేశారంటే, ఫెర్రస్ మెటల్ అని చెప్పేసి మెటల్ సెక్టర్ ఒకటి ఉంటుంది. అందులో టాప్లో ఉన్నది ఒక కంపెనీ పేరు ఇచ్చారు వాళ్ళు, జేటీఎల్ ఇన్ఫ్రా, అంటే జేటీఎల్ ఇండస్ట్రీస్ అని చెప్పి కూడా చెప్తారనమాట. మీరు సంవత్సరం లోపల ఇందులో పెట్టిన పెట్టుబడికి మీకు 98.1% వరకు మీకు రిటర్న్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు. సో చేశారు కదా, నేషనల్ డైలీ అంటున్నారు కదా, కళ్ళు మూసుకొని పెట్టేద్దాము. నేర్చుకునే అవసరం ఏముంది? మనకు షార్ట్కట్లో డబ్బులు కావాలి. ప్లీజ్ అలా డబ్బులు రావు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వద్దని చెప్పేసి నేర్పించడానికి చేస్తున్న ఒక అవేర్నెస్ వీడియో అది. ఓకేనా? సో 98% వస్తుంది అంటున్నారు. ఇది నిజంగానే వస్తే ఏ రేట్లో మనం కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి, ఎక్కడ చూడాలి, మనకు కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ చూడండి. మీరు ఇలాంటి సాఫ్ట్వేర్స్ మీకు ఆర్ ఇలాంటి చార్ట్స్ మీకు ఆన్లైన్లో ఫ్రీగా చాలా అవైలబుల్ ఉంటాయి. నేనేమంటున్నానంటే, మీరు ఇక్కడ చేయాల్సిందల్లా సింపుల్ ఒక పని అండి.
ఇక్కడ మనం చూసుకుంటే RSI టూల్ అని చెప్పేసి నేను ఇక్కడ వాడుతున్నాను, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. RSI వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీకు తెలుస్తుంది మీరు ఎంత డబ్బు సంపాదించవచ్చు. అంటే ఇది దేనికి యూజ్ అవుతుంది సార్? అంటే ప్రిడిక్షన్ కోసం అంటే? అబ్సల్యూట్లీ, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఆ కంపెనీ గురించి ఎంత రైజ్ అవ్వబోతుంది, ఫస్ట్ టార్గెట్ ఏంటి, సెకండ్ టార్గెట్ ఏంటి, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి, ఎంట్రీ ప్రైస్ ఏముంటుంది అనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. కానీ మొత్తం డీటెయిల్గా మనం మాట్లాడే వరకు ఇది కనీసం ఒక 2 గంటల క్లాస్ అవుతుంది అనమాట. సో కాబట్టి వీ కెనాట్ డూ దట్. సో నేనేం చేస్తానంటే ఒక చిన్న ఐడియా మీకు రావడానికి, ఈ ఐడియా వల్ల ఏమవుతుందంటే మీకు మైండ్లో ఒక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన కోసము మీరు కాల్ చేస్తారు, మీరు ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఈ స్టాక్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ ఫాల్ అంటూ కనిపిస్తుంది, మీకు ఇక్కడ చూపిస్తాను నేను. ఈ స్టాక్ ఇంతగానం ఫాల్ అయింది శిరీష, అంటే షేర్ మాత్రం పడిపోయింది. కానీ ఇక్కడ మీరు RSI చూసుకుంటే, ఏదైతే టూల్ నేను వాడానో ఇక్కడ మీరు RSI అనేది చూసుకుంటే RSI మాత్రం మీకు పెరిగింది. సో క్యాన్ యూ జస్ట్ సీ దిస్? సో స్టాక్ లైన్ కిందికి వచ్చింది, RSI లైన్ మాత్రం పైకి వెళ్ళింది. దీనికి అర్థం ఏంటంటే ఈ డేటా నేను ఎక్కడైతే డ్రా చేశానో ఇది 1 సింగిల్ డే బార్ అనమాట, అంటే డైలీ చార్ట్ అనమాట. మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది, ఓపెన్, హై, లో, క్లోజ్ ఉంటుంది. ఆ లైన్ మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే డౌన్ సైడ్లో ఇప్పుడు మీకు ఇక్కడ RSI ఆ రోజున 28.54 ఉంది. సో 28.54 ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మీకు ఇంత ఫాలో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ మీకు 32.29. అంటే 28 నుంచి 32 దాకా RSI మాత్రం బాగా పెరిగింది, కానీ స్టాక్ మాత్రం పడింది. దానికి అర్థం ఏంటంటే RSI ఏం చెప్తుందంటే మీకు స్టాక్ పడ్డా కానీ మీరు కొనచ్చు, జాగ్రత్తగా ఆలోచించుకొని కొనండి అని చెప్పేసి అది చెప్తుంది. సో అక్కడ మీరు ఎందుకు కొనాలి అంటే RSI ఏం చేస్తుందంటే దీంట్లో స్మార్ట్ మనీ అనేది ఎంటర్ అవుతుంది, వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. వాల్యూమ్స్ అంటే ఒక రోజున 1,00,000 షేర్లు కొనడం అమ్మడం జరిగింది, కానీ ఈ రోజున ఏం జరిగిందంటే 10 లక్షల మంది కొన్నారు. అంటే 1,00,000 ఎక్కడ, 10 లక్షలు ఎక్కడ, అంటే చాలా మంది ఈ స్టాక్లో మెల్లమెల్లగా బయింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. సో అది మీకు ఇక్కడ తెలియజేస్తుంది అనమాట RSIలో. సో RSI అంటుంది బాస్ ఇంటర్నల్గా స్క్రిప్ట్లో కంపెనీలో స్ట్రెంత్ అనేది పెరుగుతుంది, సో మీరు ఇమ్మీడియట్గా ఈ స్టాక్ని బై చేయడం గురించి ఆలోచించుకోవచ్చు అంటుంది. బై చేయండి అని చెప్పదు, ఆలోచించుకోండి అంటే. ఇంకా వేరే టూల్స్ కూడా ఉంటాయండి, నేను మీకు ఎగ్జాంపుల్గా ఒకటే టూల్ చూపిస్తున్నాను. ఇక్కడ మొత్తం క్లాస్లో అన్ని టూల్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఈ స్టాక్ వీళ్ళు ఇలా రికమెండ్ చేశారు కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మెన్షన్ చేశారు, JTL ఇన్ఫ్రా దాదాపు డబల్ కాబోతుంది. మీరు 10,000 నుంచి ₹1,00,000 ఇవాళ పెట్టండి మే నెలలో 2025లో, 2026 మే నెల ముందే మీ డబ్బులు డబల్ అవుతాయి అని చెప్పేసి అందులో మీరు చెప్పబడింది అనమాట. సో ఈ ఐడియా కోసం మీరు నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, మీరు నేర్చుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించండి వాట్సాప్లో, లేదా కాల్ చేయండి, నేను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.